హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కిచెన్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇది నేను మీకైతే ఇంట్రడ్యూస్ చేసుకునే వీడియో అనమాట. అసలు ఫస్ట్ నా ఛానల్ పేరుని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అసలు పిఆర్ కిచెన్ వ్లాగ్స్ అంటే పి అంటే ప్రసాద్ అండి, నా హస్బెండ్ పేరు. ఇంకా రాణి పిఆర్ కిచెన్ వ్లాగ్స్ ఇదేనమాట నా ఛానల్ ఫుల్ ఫామ్. ఇంకా ఇది నా ఫస్ట్ ఛానల్ అయితే కాదండి, ఇది నా సెకండ్ ఛానల్ అనమాట. ఇంతకుముందు ఒక ఛానల్ అయితే ఉండేది. ఆ ఛానల్ నేనే ఆపేసాను అనమాట. ఎందుకంటే అది మీకు ఫర్దర్గా ఇంకా అప్కమింగ్ వీడియోస్లో అయితే చెప్తాను. అసలు నాకు యూట్యూబ్ ఎప్పటి నుంచి తెలుసు అని అంటే కనుక 2018 ఆ టైంలో అంతే మా ఇంట్లో ఫస్ట్ ఫోన్ వచ్చిందనమాట, స్మార్ట్ మొబైలు. నాకు అప్పుడే తెలుసు ఒక యూట్యూబ్ అనే ఒక యాప్ ఉంటుంది, ఇందులో అందరూ వీడియోస్ చేసి పెడతారని చెప్పేసి నాకు 2018లో తెలుసు అనమాట. ఇంకా నేను అప్పుడే డిసైడ్ అయిపోయాను, డైలీ నేనే ఓన్లీ మా ఇంట్లో నేను ఒక్కదాన్నే యూట్యూబ్లోనే వీడియోస్ చూసేదాన్ని. స్కూల్ అదే కాలేజ్ నుంచి రావడం, జస్ట్ యూట్యూబ్ ఆన్ చేయడం, యూట్యూబ్లో వీడియోస్ చూడడం, ఇదేనమాట. అప్పుడు నాకు తెలుసు అనమాట యూట్యూబ్లో రెవెన్యూ వస్తుందని తెలుసు. ఇంకా మా ఇంట్లో వాళ్ళు చెప్పేవాళ్ళు, నీ వల్లే యూట్యూబ్ వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి అని చెప్పేసి నన్ను ఏడిపించేవారు. అయితే మా ఇంట్లో వాళ్ళు అనేవాళ్ళు అనమాట, నీ వల్లే యూట్యూబ్కి రెవెన్యూ వస్తుంది, నువ్వే వాళ్ళందరికీ డబ్బులు ఇస్తున్నావు అని చెప్పేసి అనేవాళ్ళు. అప్పుడు నేను డిసైడ్ అయ్యాను, నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయాలి, నేను కూడా యూట్యూబ్లో కనిపించాలని చెప్పి అనుకునేదాన్ని. కానీ నాకు తర్వాత తెలిసింది, యూట్యూబ్లో కనిపించడం పెద్ద కష్టమే కాదు, మనం ఏదో ఒక వీడియో తీసేసి పెట్టేసేయచ్చు. కానీ సక్సెస్ అయిన తర్వాత మన గురించి కొంతమంది తెలుసుకుంటే అది యూట్యూబ్లో ఉండడం, కనిపించడం అంటే అని అనిపించింది అనమాట. ఇంకా నేను డాడీకి ఫోన్ వచ్చింది కదా, డాడీ ఫోను కొన్ని రోజులు అయిన తర్వాత చిన్నగా పగిలిపోయింది అనమాట. కొంచెం బ్యాటరీ వీక్ అవడం అలా అయిన తర్వాత డాడీ ఆ ఫోన్ నాకు ఇచ్చారు, కాలేజ్కి వెళ్తున్నావు కదా అని చెప్పేసి. అప్పటి వరకు చిన్న ఫోన్ ఉండేది. అయితే ఆ పెద్ద ఫోన్ ఇచ్చేసిన తర్వాత నేను యూట్యూబ్ చేయాలనుకున్నాను కానీ స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే కాలేజు వెళ్ళాలి, అమ్మాయేమో ఇక్కడ లేరనమాట, వేరే కంట్రీలో ఉన్నారు. నేనే ఇంటికి వచ్చి వంట చేసుకోవాలి, బట్టలు ఉతకాలి, చెల్లి వాళ్ళిద్దరిని కూడా నేనే చూసుకోవాలని చెప్పేసి ఇంకా యూట్యూబ్ ఏం స్టార్ట్ చేయలేదు. జస్ట్ వచ్చామా, ఆ మొబైల్ డేటా అయ్యే వరకు వీడియోస్ చూసామా, అంతవరకే. అయితే నాకు 21లో పెళ్ళయిందండి. మా రిలేటివ్సే నాకు మావయ్య అవుతారు. ఆయన్ని పెళ్ళి చేసుకున్న తర్వాత 21 మిడిల్లో పెళ్ళయింది, మే నెలలో. ఇంకా ఆయన మొబైల్ తీసిచ్చారు, అమ్మ వాళ్ళు తీసిచ్చారనమాట. ఆ మొబైల్ తీసిస్తే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు యూట్యూబ్ అంటే ఎప్పటి నుంచో ఇష్టము, 2018 ఆ టైం నుంచి ఇష్టం అని చెప్తే సరే అని చెప్పారు ఆయన. సరే అని చెప్పాను, కానీ నాకు ఇలా నన్ను నేను చూపించుకొని వీడియోస్ చేయడం అంటే అంత నచ్చలేదు. అందుకని చెప్పేసి అప్పుడే షార్ట్స్ అయితే వచ్చాయన్నమాట యూట్యూబ్కి. వచ్చిన తర్వాత ఇంకా చిన్న చిన్న అంటే మేము బీచ్కి వెళ్ళిన వీడియోస్ కానీ, ఇంటి దగ్గర కుక్క పిల్లలు అవి ఇవి కొట్టుకునే వీడియోస్ కానీ ఇంకా అన్నీ తీసి అప్లోడ్ చేశాను. ఒక 4-5 షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను అనమాట. ఇంకా జస్ట్ షార్ట్ వీడియోసే కదా అవి, అప్పుడే జస్ట్ షార్ట్ వీడియోస్ మనకి యూట్యూబ్ ఇంట్రడ్యూస్ చేసింది కాబట్టి కొంచెం ఒక 1000 అని 100, 200 అలా వ్యూస్ అయితే వచ్చాయి. కానీ ఎవరో సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు. జస్ట్ మా ఇంట్లో వాళ్ళు, మా హస్బెండ్, చెల్లి వాళ్ళు, డాడీ, ఇంకా తెలిసిన రిలేటివ్స్, నా ఫ్రెండ్స్ వీళ్ళందరికీ షేర్ చేస్తే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. కానీ రోజు చూసేవారా లేదా అని చెప్పేసి అయితే నాకు తెలీదు. మా హస్బెండే అనమాట ఆ ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ఫస్ట్ సబ్స్క్రైబరు. ఇంకా మిడిల్లో మాకు పెళ్ళింది కదా, ఎండింగ్ వచ్చేసరికి నేను కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయితే 2021లో. ఇంకా అప్పుడు నేను షార్ట్ వీడియోస్ మానేసి జస్ట్ నేను ఇంట్లో చేసుకున్న కుకింగ్ వీడియోస్ అవి అయితే తీసి పోస్ట్ చేసేదాన్ని. నాకు ఎడిటింగ్ రాదు, వాయిస్ ఓవర్ ఇవ్వడం రాదు, ఏమీ రాదు, జస్ట్ నార్మల్గా తీసాము. దాన్ని కొంచెం మన గ్యాలరీలోనే ఎడిట్ ఆప్షన్ ఉంటుంది కదా, దానిలో ఎడిట్ చేసాము, పోస్ట్ చేసాము అన్నట్టే ఉండేదాన్ని. జస్ట్ ఆ కర్రీ రెసిపీ దాని వరకే ఆ ఫోటో తీసి దాన్నే థంబ్నెయిల్గా పోస్ట్ చేసేదాన్ని అనమాట. ఎవరు చూసేవాళ్ళు కాదు. అయితే నాకు సెకండ్ మంత్, థర్డ్ మంత్ వచ్చేసరికి కొంచెం వీక్గా, నీరసంగా అనిపించేది. అందుకని చెప్పేసి ఇంకా అసలు వీడియోసే పోస్ట్ చేయలే. 21లో అసలు వీడియోసే పోస్ట్ చేయడం మానేశాను అనమాట. ఇంకా 22, 23, 24 వరకు నేను ఖాళీగానే ఉన్నాను. జస్ట్ ఏదో అప్పుడప్పుడు అలా బైక్ మీద వెళ్ళినవి, మేమైనా స్నాక్స్ తీసుకుంటే అవి ఒక 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి అలా షార్ట్ వీడియోస్ అయితే ఒక్కొక్కటి పెట్టేదాన్ని, కానీ అంతేం అవ్వలేదు. ఇంకా 24 అక్టోబరు ఇంకా ఆగస్టు నుంచి స్టార్ట్ చేశాను అనమాట. మనము ఇప్పుడు ఎలాగా మా అమ్మాయి పెద్దది అయిపోయింది, మా మహి, మీరు ఆల్రెడీ వీడియోస్లో చూసే ఉంటారు.
ఇంకా తను ఎలాగా పెద్దదవుతుంది కదా, స్కూల్కి వెళ్తుంది కదా, నేను ఇంట్లో కొంచెం ఖాళీగా ఉంటుంది కదా అని చెప్పేసి వీడియోస్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యి ఇంకా 24లో అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఆగస్ట్ నుంచి అప్పుడప్పుడు వీడియోస్ పెట్టడం. కానీ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే మా ఇంట్లో వాళ్ళందరికీ షేర్ చేసేసాను, రిలేటివ్స్ అందరికీ షేర్ చేస్తాను. జస్ట్ నా వాట్సాప్లో ఉన్న స్టేటస్లో అయితే నా ఛానల్ లింక్ అయితే పెట్టేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అని చెప్పేసి పెట్టేశాను అనమాట. స్కూల్ గ్రూప్లో, కాలేజ్ గ్రూప్లో అన్నీ పెట్టేశాను. సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారు, జస్ట్ చూసేవాళ్ళు, బయట వాళ్ళు కూడా చూసేవాళ్ళు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకునేవాళ్ళు కాదు. ఇక్కడ ఏమైందంటే నా ముందే పెద్ద ఏదో యూట్యూబ్ స్టార్ట్ చేసేసింది, ఏం చేస్తుంది అని చెప్పేసి నా దగ్గరే మాట్లాడేవారు అనమాట. నేను జస్ట్ సైలెంట్గానే ఉండేదాన్ని, అసలు వాళ్ళకి ఏం రిప్లై ఇచ్చేదాన్ని కాదు. నేను ఏదో చేద్దాంలే, మనం సక్సెస్ అయితే బాగుంటుందిలే అని చెప్పేసి స్టార్ట్ చేసుకున్న యూట్యూబ్. అయితే వాళ్ళందరికీ ఏదో వెటకారంగా అనిపించింది, ఇంకా అంతేనే ఫిక్స్ అయిపోయాను. అంటే యూట్యూబ్కి వచ్చిన తర్వాత అందరూ బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, పాజిటివిటీ ఎంత ఉంటుందో నెగిటివిటీ కూడా అంతే ఉంటుందని తెలుసు నాకు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు యూట్యూబ్ని చూస్తూనే వచ్చాను. చాలామంది సబ్స్క్రైబర్స్, చాలామంది ఛానల్ నేనే సబ్స్క్రైబ్ చేసుకుని నేనే డైలీ వాళ్ళ వీడియోస్ అన్నీ చూసేదాన్ని. అలాంటిది వాళ్ళకి చాలా బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, కొంతమంది రిప్లై ఇస్తారు, కొంతమంది రిప్లై ఇవ్వరు. ఆ బ్యాడ్ కామెంట్ కింద ఎస్ నో అని చెప్పేసి చాలామంది రిప్లైలు ఇచ్చుకుంటా ఒక డిబేట్ లాగా చేసుకుంటారు. ఇవన్నీ నేను చూశాను, ఎందుకంటే ఈ 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఆ యూట్యూబ్ గురించి మొత్తం అంతా చూశాను. కొంచెం ఎడిటింగు, కొంచెం థంబ్నెయిల్, అంటే మరీ అంత రేంజ్లో కాకుండా కొంచెం నేర్చుకునే ఉన్నాను. ఇలా నా ఇంట్లో వాళ్ళే, నాకు చాలా దగ్గరైన వాళ్ళే ఇలా అనడం వల్ల నాకు నచ్చలేదన్నమాట. ఇంకంతా అప్పుడు డిసైడ్ అయిపోయాను అనమాట, ఇంకా నా ఛానల్లో, ఆ ఫస్ట్ ఛానల్లో వీడియోస్ అస్సలు పోస్ట్ చేయొద్దు అని చెప్పేసి ఇంకా దాన్ని అలా వదిలేసి ఇంకా వేరే ఈమెయిల్ అయితే క్రియేట్ చేసుకుని వేరే ఛానల్ అయితే క్రియేట్ చేసుకున్నాను అనమాట. ఈ ఛానల్లో డైలీ అయితే వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉన్నాను. దేవుడి దయ వల్ల ఒక 60 మంది అయితే నా ఛానల్ని నేను ఎవరో తెలియకుండా ఏంటో తెలియకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. జస్ట్ ఈ ఛానల్ ఉందని చెప్పేసి మా హస్బెండ్కి, మా చెల్లికి, నాకు 2 చెల్లెళ్ళు ఉన్నారండి. ఆ 2 చెల్లెల్లో ఒక చెల్లికి ముందే చెప్పాను, నేను ఇలా ఇంకో ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, వేరే వాళ్ళనే మాటలు, ఇంట్లో వాళ్ళనే మాటలే నాకు నచ్చలేదు, అందుకని చెప్పి వేరే ఛానల్ అయితే స్టార్ట్ చేస్తున్నానని చెప్పేసి వాళ్ళిద్దరికీ చెప్పాను అనమాట ఫస్ట్. తర్వాత వేరే చెల్లికి కూడా చెప్పాను. కానీ ఇంట్లో అమ్మాళ్ళకి కానీ, మా అత్తయ్య వాళ్ళ సైడ్ కానీ, ఇంకెవ్వరికీ తెలియదు అనమాట ఈ ఛానల్ ఉందని. కానీ ఛానల్ పెట్టానని మా హస్బెండ్కి చెప్పాను, కానీ ఈ ఛానల్ లింక్ ఆయన కూడా షేర్ చేయలేదు. జస్ట్ ఒకవేళ పాపులర్ అయితే అవుతాను, లేకపోతే లేదు. నా వీడియో మీ వరకు వచ్చే వరకు నేనైతే నా వీడియో, నా ఛానల్ లింక్ కానీ, నా ఛానల్ పేరు కానీ మీకు చెప్పనని చెప్పేసి ఆయనకి చెప్పేశాను. చెప్పేసి ఇంకా డైలీ అయితే వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉన్నానండి. ఆ దేవుడి దయ వల్ల నాకు 2 ఇయర్సే టైం ఉందన్నమాట. ఎందుకంటే మా హస్బెండ్ ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ లేరు, వేరే కంట్రీలో అయితే ఉన్నారు. ఆయన రావడానికి 2 ఇయర్స్ పడుతుంది. ఈ 2 ఇయర్స్లో నేను సక్సెస్ అయ్యానా లేదా అని చెప్పేసి అదంతా మీ చేతుల్లోనే ఉంది. ఈ 2 ఇయర్స్ అంటే ఒక ఛానల్ గ్రో అవుతుందా లేదా అని చెప్పేసి ఒక 1 మంత్ 2 మంత్స్ ఇలా ఒక వీడియో పెట్టి పాపులర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, లేదు చాలా వందల వీడియోలు పెట్టి ఇంకా పాపులర్ అవ్వని వాళ్ళు కూడా ఉన్నారు. యూట్యూబ్లో చాలా వీడియోస్, చాలా ఛానల్స్ అలానే ఉన్నాయి. అందులో నేను ఒక దానిగా మిగిలిపోకుండా మీ సపోర్ట్తో నేను కూడా ఒక మంచి యూట్యూబర్గా సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నాను. ఇది నాకు ఏదో చెప్పేశాను, మీకు ఏమనిపిస్తుందో నాకు తెలియదు, కానీ ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను అయితే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, బాయ్.